హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఒక లుక్ క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ లెహంగా మీకు గుర్తుందో లేదో, అప్పట్లో ట్రెండ్ అయింది బాగా. 4-5 ఇయర్స్ బ్యాక్ నేను అప్పుడు తీసుకున్నాను. శారీ కూడా ఇంట్లో ఉంది, ట్రై చేసినాను. బ్లౌజ్ కూడా అంతే. ఇది ట్రై చేసి మీరు ఇలా ట్రై చేసి ఎప్పుడన్నా సింపుల్గా ఫంక్షన్స్కి వెళ్తే ఇలా కట్టుకోవచ్చు, డిఫరెంట్గా ఉంటుంది అని నేను చూపిద్దామని నేను అనుకుంటున్నాను. ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చేసి నేను చార్మినార్లో తీసుకున్నాను. అండ్ లెహంగా కుట్టించినాను. మీకు గిర్రగా అనిపిస్తే ఒక శారీ మొత్తం నేను లెహంగానే కుట్టించినాను. ఈ శారీ వచ్చేసి నేను కోటిలో తీసుకున్నాను. అరౌండ్ 200 ఏమో పడింది. దీని ఇప్పుడు నేను రెడీ అయ్యి చూపిస్తాను కట్టుకొని. చూసారు కదా, శారీ నేను ఇట్లా డ్రాప్ చేసినాను. మీరు నార్మల్గా కూడా మీకు అనుకూలంగా కట్టుకోవచ్చు. నేను ఇక్కడ సింగిల్ ఫస్ట్ ఇట్లా ప్రింట్ వేసేసుకొని, మనం నార్మల్గా శారీ ఇట్లా కట్టుకుంటున్నాం సింగిల్కి, సేమ్ అట్లా వేసేసుకోవడమే. రెడీ అయినాక లుక్ చాలా బాగుంటుంది. మొత్తం ఎండ్ వరకు చూడండి. మీకు కనిపిస్తుంది కదా, నాకు కొంచెం అంతా నేను పర్ఫెక్ట్గా కట్టలేదని నేను అనుకుంటున్నాను. ఏదో మీకు ఒక ఐడియా వస్తుంది అన్నట్టు నేను ట్రై చేసినాను. ఇంట్లో ఉన్న లెహంగాతో, శారీతో అండ్ బ్లౌజ్తో. ఇది మీషోలో తీసుకున్నాను అండి బ్లౌజ్. నాకు బాగా మంచిగా అనిపిస్తుంది. దీనికి మీషోది మీకు లింక్ కావాలంటే చెప్పండి, నేను ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇయర్ రింగ్స్ పెడుతున్నాను. ఇయర్ రింగ్ కింద పడిపోయింది. ఇయర్ రింగ్స్ కూడా నేను ఎప్పుడో కోటిలో తీసుకున్నానండి. ఇది తీసుకొని కూడా 4 ఇయర్స్ అవుతుంది, 4-5 ఇయర్స్ అవుతుంది. నా దగ్గర అయితే 4-5 ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ తీసుకున్న ఇయర్ రింగ్స్ కూడా అలానే ఉంటాయి. డ్రెస్సెస్ కూడా సామాన్యంగా నేను పాడు చేసుకొని 10 ఇయర్స్ కూడా అలానే ఉన్నాయి. ఇయర్ రింగ్స్ పెట్టగానే చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. హెయిర్ అయితే ఇట్లా వేసుకున్నాను. హెయిర్ వేసేసుకొని కళ్ళకి ఐస్కి ఐలైనర్స్ పెట్టేసుకొని నేను రెడీ అయినాను అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి అనే ఒక లుక్ వేసుకొని అంతా మంచి కరెక్ట్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ వాచ్ ఇంట్లో ఇది తీసుకొని కూడా ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ అవుతుంది. అసలు పట్టదండి, బాగా సతాయిస్తుంది ఈ వాచ్ అయితే. దీనికోసమే పర్టికులర్గా నేను రెడీ అయినాను అనమాట. ఇది ఇలా బాగుంటుందని. ఫస్ట్ వచ్చేసి నేను స్టిక్కర్ పింక్ పెట్టుకున్నాను, ఆపోజిట్ కలర్ బాగుంటుంది అని చెప్పేసి. తర్వాత పింక్ తీసేసి మళ్ళీ బ్లూ కలర్ పెట్టుకున్నాను. ఏ కలర్ అయితే స్టిక్కర్ బాగుందో మీరే చూసి చెప్పాలి. నేనైతే మళ్ళీ తీసి బ్లూ పెట్టేసుకున్నాను, మ్యాచింగ్ ఉంటుందని చెప్పేసి. చూడండి లుక్ కూడా ఇయర్ రింగ్స్ పెట్టి కమ్మలు పెట్టగానే లుక్ ఎట్లా వచ్చేసిందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఐలైనర్ ఆల్రెడీ పెట్టేస్తున్నాను కదా, కింద ఇది కాజల్ పెట్టేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఫేస్కి మేకప్ వేయనండి, జస్ట్ ఐలైనర్ లిప్స్టిక్ మాత్రమే పెడితే ఆ లుక్ వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి పాండ్స్ పెడుతున్నాను, పాండ్స్ జెల్ ఉంటుంది కదా, ఒక్కటి మాత్రమే పెడతాను. ఈ మేకప్ పౌడర్స్ ఇవన్నీ ఏమయ్యాను చిన్నప్పుడు వేస్తుండే పౌడర్ స్కూల్కి పోతేప్పుడు, ఇప్పుడు అది కూడా వేస్తలేను. మా ఫ్రెండ్స్ అయితే మేకప్ ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీ అన్నీ వేస్తారు, నేను అట్లా ఏం వేయలేదు. లిప్స్టిక్ చెప్పాను కదా, ఓన్లీ లిప్స్టిక్, ఐలైనర్ అండ్ కాజల్ మాత్రమే ఉంటుంది. నేను ఎప్పుడు రెడీ అయినా ఈ 3 మాత్రం పక్కా యూజ్ చేస్తా, లేకపోతే లేదు. ఈ లిప్స్టిక్ కూడా నేను కొని కూడా 1 ఇయర్ అయిపోయింది, 1 or 2 ఇయర్స్ అవుతుంది అనుకుంటా, వాడను సరిగా ఏది. ఏదో కంటెంట్ క్రియేట్ చేద్దాంలే, నాకు ప్యాషన్ ఎప్పటి నుంచో ఉంది, 5 ఇయర్స్ నుంచి అనుకుంటున్నా చేద్దామని. అదొక భయం అండి, ఎవరేమనుకుంటారు అది ఇది అని చెప్పేసి ఇక నేను స్టార్ట్ చేద్దాం ఎలాగైనా మెల్లగా, పర్వాలేదు లేట్ అయినా పర్లేదు, వ్యూస్ వస్తాయిలే, సబ్స్క్రైబ్ చేసుకుంటారులే, కంటెంట్ బాగుంటుంది అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను. నాకు ఇట్లా రెడీ అవ్వడం, చూపించడం అంటే చాలా ఇష్టము. ఇది ఎప్పటి నుంచో ఇష్టం అండి, కాకపోతే ఇప్పుడు ఇంకా బాగా ట్రెండ్ అయ్యిందండి. నాకు 5 ఇయర్స్ నుంచి ఉంది ఇది వేయాలని. చూడండి ఇది కూడా నేను ఎప్పుడో 4-5 ఇయర్స్ క్రితము చైన్ నడుముకు పెట్టుకున్నాను కదండి, అది 4-5 ఇయర్స్ అవుతుంది తీసుకొని. ఫైనల్ లుక్ చూసేయండి ఎట్లుందో. పిక్స్ అండి ఇవ్వండి, నేను ఇవన్నీ ఎడిటింగ్ చేసుకున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ట్రై చేయండి కంపల్సరీ. నా లుక్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.